హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఆర్ఎస్ 5వ తరగతి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా aprs.apcfss.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. ఇందులో 5th క్లాస్ అప్లికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ముందుగా మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. పేమెంట్ చేయాలంటే ఇక్కడ పేమెంట్ ఎదురుగా క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే అప్లయింగ్ క్లాస్ ఫర్ ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే 5th క్లాస్ ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేమ్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మరియు కమ్యూనిటీ సెలెక్షన్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ముందుగా మంత్, దాని తర్వాత డే, దాని తర్వాత సంవత్సరం. జెండర్ బాయ్ ఆర్ గర్ల్ అనేది సెలెక్షన్ చేసుకోండి. క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇలా మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇక్కడ వచ్చేసి ఎస్ అని సెలెక్షన్ చేసుకోండి. అమౌంట్ వచ్చేసి 100 రూపాయలు కట్ అవుతుంది. అలాగే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. మరియు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దిగువన ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కట్టచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయినా సరే కట్టచ్చు అనమాట. ఇక్కడ నేను క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ అనేది చేస్తున్నా. కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత Ctrl+P ప్రెస్ చేసి మీరు పీడిఎఫ్గా సేవ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసి కాపీ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినా లేదంటే 5th క్లాస్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్కి ఎదురుగా క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా కూడా రెండు ఒకటే అనమాట. సో ఇక్కడ క్యాండిడేట్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ముందుగా వచ్చేసి అప్లికేషన్ని ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కావాల్సింటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. వన్స్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇక్కడ 3rd ట్యాబ్లోకి వచ్చి మీరు కావాల్సింటే హాల్ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఐడి వచ్చింది, క్యాండిడేట్ నేమ్ వచ్చింది, ఆధార్ నెంబర్ వచ్చింది. మీరు ఆధార్ నెంబర్ని కరెక్ట్ చేసుకోలేరు, అందుకే పేమెంట్ చేసేటప్పుడే అక్కడ ఇచ్చేటటువంటి డీటెయిల్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి మరియు మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఇవన్నీ వచ్చేసి పేమెంట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు కరెక్షన్ చేసుకోలేరు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ని మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఒకవేళ ఆర్ఫన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇక్కడ సెలెక్షన్ చేసుకోండి. ఆర్ యువర్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, నో. వెదర్ ది యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ బిలో 1 lakh, ఎస్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే ఎస్ అని, లేదంటే లేదు అని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు అయితే అనంతపురం, కానీ ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి నేను సత్యసాయి డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ మండలం వస్తుంది. దాని తర్వాత ఇక్కడ విలేజ్ అని ఉంది కదా, ఇందులో మీ విలేజ్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ డోర్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఒకవేళ మీ విలేజ్ లేనట్టయితే మీ మండలాన్ని సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ స్ట్రీట్లో కావాల్సింటే మీ విలేజ్ నేమ్ టైప్ చేయొచ్చు. పిన్ నెంబర్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో 3rd క్లాస్ మీరు ఏ మీడియం చదివారు, ఇంగ్లీష్ మీడియం, మీ స్కూల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ పేరు, అలాగే మీ స్కూల్ ఉన్నటువంటి మండలం పేరు. మీరు చదివే స్కూల్ గవర్నమెంట్ స్కూలా లేదంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూలా అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది.
అలాగే క్యాండిడేట్ రూరల్ ఏరియాకి చెందినవాడా లేదంటే అర్బన్ ఏరియాకి చెందినవాడా అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. మరియు 4th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ ఆప్టెడ్ స్కూల్ డీటెయిల్స్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ స్కూల్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రిఫరెన్స్ నెంబర్ 1 ఏముంది ఇక్కడ ఏపీఆర్ఎస్ గుత్తి ఉంది కాబట్టి గుత్తి మాత్రమే సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సెలెక్షన్ చేసుకోండి. మరియు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం సెలెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోటో అప్లోడ్ విత్ సిగ్నేచర్, ఇలా ఫోటో విత్ సిగ్నేచర్ ఎలా చేయాలో అనే వీడియో కూడా నేను ఇదే ఛానల్లో ఉంచడం జరిగింది. మీరు కావాల్సింటే మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోని మీరు చూసి మీ ఫోటోని తయారు చేసుకోండి. అందులో సిగ్నేచర్ వచ్చేసి ఖచ్చితంగా బ్లాక్తో మాత్రమే ఉండాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏ ఫోల్డర్లో అయితే మీ ఫోటో ఉందో ఆ ఫోల్డర్లోకి మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా ఫోటో ఉంది, దాని కింద సిగ్నేచర్ కూడా ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఐ యాక్సెప్ట్ ది అబౌవ్ డిక్లరేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయండి. ఓకే, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మీరు కావాల్సింటే ఏం చేయొచ్చు, అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడిని మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇది మీ అప్లికేషన్. మీరు కావాల్సింటే ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీరు చూడవచ్చు, ఇక్కడ హాల్ టికెట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన వెంటనే హాల్ టికెట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఆర్ఎస్ 5వ తరగతికి ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.